ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అవనే, ఇప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారి నా భార్య జాతకం విషయంలో పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో బాగుండదు. మరి అమ్మా బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు మీ అందరి దృష్టిలో నేను అబద్ధమై ఉండొచ్చు. ఏదో రోజున మాత్రం నిజం బయటపడక తప్పదు. చూసారా, వెళ్తూ వెళ్తూ కూడా ఆ మాట అనేసి వెళ్ళింది. అవేం పట్టించుకోవద్దమ్మా. మీరు పెద్దల ఆశీర్వాదం తీసుకోండమ్మా. గుట్టంతా విప్పేద్దామని చాలా ప్రయత్నం చేశావు. పాపం నీ ప్లాన్ అంతా బోల్తా కొట్టింది. నిహారికది దొంగ జాతకము అని చెప్తాడు అని అనుకున్నావు. ఆ శిష్యుడేమో నా గురించి ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళాడో చూడు. నాది వేదవతిది ఒకేలాంటి జాతకం కాకపోయినా నా జాతక బలం చాలా గొప్పది. అవని సింహరాశిలో పుట్టిన దాన్ని. సింహాన్ని ఎదుర్కోవడం, ఓడించడం ఎంత కష్టమో నన్ను ఓడించడం కూడా అంతే కష్టం. నువ్వింకా ఎన్ని వేషాలు వేసినా నా వెధవ వేషాల్ని బయట పెట్టలేవు. నువ్వు తీసుకొచ్చిన శిష్యుడు అలా ఎందుకు చెప్పాడా అని అనుమానం, అంతే కదా? ఫ్యూచర్లో ఇలాంటి రోజొకటి వస్తుందని నేను ముందే ఊహించి నా ప్లాన్లో నేనున్నాను. ఏదో మాట్లాడాలని పిలిచారు. నాది వేదవతి గారిది ఒకేలాంటి జాతకం కాదు అని గురువుగారికి తెలిసినట్టే మీకు తెలుసు, అవునా? అవును. ఈ విషయం బయట పెట్టాలనే ఆలోచన, వేదవతి వాళ్లకు చెప్పేయాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేశాను, కానీ కుదరలేదు. ఇంకోసారి అలాంటి ప్రయత్నం చేయకండి. దొంగ జాతకంతో అలాంటి సాంప్రదాయం గల కుటుంబంలోకి మీరు ప్రవేశించడం తప్పు కదా. ఇలా ఆలోచించే అనవసరంగా గురువుగారు అకాల మరణం చెందారు. రేపు మీకు అలాంటి పరిస్థితి రావచ్చేమో. చిన్న వయసు మీది, బోలెడంత భవిష్యత్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా చెప్పండి? అందుకే నేను చెప్పేది బుద్ధిగా వినండి. రేపటి రోజునెప్పుడైనా అవని మీకు ఎదురుపడి నా జాతకం గురించి అడిగితే నిజం తెలుసు అని చెప్పండి. వెంటనే వేదవతి దగ్గర నిరూపించే ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని వెంట పెట్టుకొని వస్తుంది. అవనితో పాటు రండి. అవని తొందరపడి ముందే బోలెడు మ్యాటర్ చెప్తుంది. అప్పుడు మీరు దానికి రివర్స్లో చెప్పండి. మీరలా అందరి ముందు చెప్తే అవని మరోసారి ఫూల్ అవుతుంది. వేదవతికి నా మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఆశ్రమం మూతపడింది కదా, ఖర్చులకు ఉపయోగపడతాయి, ఉంచండి.
జరిగింది. ఆ నాకంటే నువ్వు ఎక్కువ డబ్బిస్తే నీకు ఫేవర్గా చెప్తాడు అని అనుకుంటున్నావేమో. చెప్పడు. నేనిచ్చిన డబ్బుని ఆనందంతో తీసుకోలేదు, భయంతో తీసుకున్నాడు. గురువుగారి శిష్యుడి మీద ఇంకా ఆశలు వదులుకో. ఈ జన్మలో తన నోటి నుంచి నిజం రాదు. నాకు కొంచెం ముందు చూపు ఎక్కువ కదవని. ఏంటి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది కదా? నీ వెనక నువ్వే గోతులు తవ్వుకుంటున్నావన్న విషయం నీకు అర్థమవుతుందా? నేను గోతులు తవ్వుకోవడం లేదవని, నా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాను. అయితే నీ కలల సౌధం కుప్ప కూలిపోవడానికి సిద్ధమవుతుంది. రెడీగా ఉండు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దంటున్నాను. నా జోలికి రాకుండా ఉంటే మంచిదని లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిన్నింటి నుంచి బయటికి గెంటేంత వరకు, మరోసారి నా కుటుంబం వైపు చూడకుండా తరిమి తరిమి కొట్టేంత వరకు నా ప్రయత్నం నేను ఆపను. చూద్దాం, చూసుకుందాం. మనస్తత్వం అలాంటిదా? అవని అలాంటి ఆలోచనలు చేస్తుందా? అలా చేసుంటుందని నేను నమ్మలేదండి. కాని గురువుగారి శిష్యుడికి మన దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిహారికది నిజంగా నాలాంటి జాతకం కాకపోతే మన దగ్గర నిజం చెప్తాడు కదా. నిహారికది సరైన జాతకం కాకపోతే మన దగ్గర దాచిపెట్టరు కదా. నాకు అనుమానంగానే ఉంది. ఎవరి మీద? శిష్యుడి మీదనా? అదే అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.